ఈశ్వరా. హలో 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 అండి. అంతా మనకేమీ స్వేచ్ఛ లేదు, ఏ మంచి చెడ్డ ఏది జరిగినా అంతా దీని వల్లే జరుగుతుందని చెప్తారు కదా. అవును. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని మీకు ఫోన్ చేస్తామయ్యా. లేదు కదా, లేదని ఎలా అర్థం చేసుకోవాలంటే మనకి స్వేచ్ఛ లేదని ఉందని మనం అనుకుంటున్నాం. స్వేచ్ఛ మనకి ఉందని అనుకుంటున్నాం. కరెక్ట్, మనకి స్వేచ్ఛ ఉందని అనుకుంటున్నావు, వాస్తవానికి లేదు స్వేచ్ఛ, కానీ మనకు ఉందని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఒక గోవు ఉంటుంది కదా, గోవుని మేత మేపేసేటప్పుడు 4-5 బార్లు కట్టేస్తాం తాడు దూరంగా. ఇప్పుడు అంత మాత్రం ఉంది కదా తాడు కట్టినంత, అంత మాత్రం ఉన్నట్టు కనిపిస్తుంది. అది కూడా ఆడు కంట్రోల్లోనే కదా ఉంది. ఆడు ఇంకోటి కడితే మీరేం చేస్తారు? ఇప్పుడు తీరా ఆడి కట్టిన చోట్ల బయట ఉండడమే కానీ అక్కడక్కడ తిరగచ్చు. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. వాడు అక్కడ తిరిగేంత స్వేచ్ఛ నాకుంది కదా అని, అది కూడా వాడి కంట్రోల్లో ఉన్నదే కదా అంటున్నాము. ఉన్నట్టు కనిపిస్తుంది. వాడు కట్టాడు కాబట్టి ఆ తాడు కదులుకున్నప్పుడు స్వేచ్ఛ లేదనే విషయం గోవుకు తెలిసినట్టు మనకి కొన్ని సందర్భాల్లో లేదనే విషయం తెలుస్తుంది. టోటల్ గా లేదని అంగీకరిస్తే హాయిగా ఉండొచ్చు. అది ఏది ఉందనుకుంటే ఉందని అనుకోవడం గాని లేదు. ఎట్లా చెప్తున్నామంటే, మీరు జీవించాలంటే శ్వాస ఉండాలి కదా. అవును. శ్వాస మీ ఇచ్చి మేరకే జరుగుతుందా, దాని ఇచ్చి మేరకు జరుగుతుంది? మన బాడీలో ఏది మన ఇచ్చి మేరకు ఏది జరుగుతుంది మన బాడీ. అప్పుడు స్వేచ్ఛ ఉందని చెప్పాలా లేదని చెప్పాలా? లేదని చెప్పాలి. మరి ఇంకెందుకు ఉందని అనుకోవడం ఎందుకు? లేదని అనుకుంటే మనం ఏదో ఇప్పుడు మనకేదో మన స్వభావంగా మంచి చెడ్డ ఏదో చేస్తాం కదండి. అది అందులో భాగంగా కదా. శ్వాస వచ్చిన తర్వాత కదా క్రియ మీరన్నట్టు మన బాడీలో మొత్తం అన్ని కార్యాలు తనంతట అవే చేసుకుంటున్నప్పుడు కదా మనం సక్రమంగా ఉన్నట్టు ఉన్నాయన్నీ పనిచేస్తున్నాయి. కాబట్టి ఎక్కడ తేడా వచ్చినా మీరే బ్రేక్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనకి కొన్ని వీక్నెస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మనం మారాలనుకుంటాం, రకరకాలు ఉంటుంది కదా. అనుకోండి, అందులో భాగమే ఇది కూడా. అనుకోవచ్చు, తప్పేం లేదు. మీరు ఏదైనా సాధన చేయాలనుకుంటే చేయండి, లేకపోతే ఏదైనా స్మరించాలనుకుంటే స్మరించండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. కానీ అందులో భాగంగానే జరుగుతుంది ఇదంతా. విడిగా ఉండే అవకాశం లేదు. అంటే మీకు గోవుకి కట్టేసిన 4 బార్ల తాడులో అప్పుడు జరిగే కార్యాలు అన్నమాట ఇవన్నీ అందులో భాగమే. అందులో భాగంగా ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు స్వేచ్ఛగా వివరిస్తున్నారు కదా 4 బార్లోనే. అందులో చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట మనకి. వారు సత్యాన్ని గుర్తించారు కాబట్టి ఏదైనా విషయం చెప్పారు. మనం సత్యాన్ని గుర్తుపట్టలేకపోతున్నాం కాబట్టి ఉందనుకుంటున్నాము. టోటల్ గా లేదు. అంటే ఈ సృష్టి దీంట్లో ఏమి జరిగినా మన ఆధీనంలో ఏమీ లేదని చెప్పేస్తారు. అంతే. ఎందుకంటే ప్రయత్నం చూడండి తెలుస్తుంది అంటున్నారు. మళ్ళా ఒకసారి ప్రయత్నించండి. గిరిగీసుకో లైవ్ ఒక లిస్ట్ తయారు చేసుకోండి. ఇన్ని గంటలు తాగాలి, ఇన్ని గంటలకు మంచినీళ్ళు తాగాలి, ఇన్ని గంటలకు నిద్రపోవాలి, ఇన్ని గంటలకు వెళ్తా మాట్లాడాలి. ఇలా 2-3 రోజులకి లేకపోతే ఒక రోజుకో లిస్ట్ తెలియజేసుకోండి. ఒక రోజు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ గా, ఎందుకంటే మీకు చేస్తుందా లేదో మీకే తెలిసిపోతుంది కదా. మీరు నిద్రపోవడానికి ముందు రేపు లెగిస్తారు కదా, ఈ రోజు ప్లాన్ చేసుకోండి. రేపు వచ్చి ఇన్ని గంటలకు లేగాలి, ఆ తర్వాత స్నానం చేయాలి, మొక్కం కడుక్కోవడం దగ్గర నుంచి మళ్ళా నిద్రపోయేదాకా కూడా మీకు చేస్తుందో లేదో పెద్ద పరీక్ష అక్కర్లేదు. మీరే ట్రై చేసేసుకోవచ్చు. మీ కాగితం ముక్క మీద రాసేసుకోండి. మీరు రాసేసుకుని ప్రయత్నం చేయండి. మరి కుదరకపోతే ఎలాగండి? మీరే కదా రాసుకున్నది. మళ్ళా రోజుల తరబడి అక్కర్లేదు, ఒక రోజుకే రాసుకోండి. నిద్ర లేచి మళ్ళా నిద్రపోయేదాకా మీరు ఎలాగనుకుంటే అలాగే రాసుకోండి. మంచినీళ్ళు ఇన్ని తాగాలి, ఇన్ని గ్లాసులు తాగాలి, అయితే ఇక్కడ కూర్చుని తాగాలి, మీ ఇష్టం ఎలాగన్నా రాసుకోవచ్చు. తెలిసి మీకే ఉంది కాబట్టి రాసుకుని ట్రై చేసి చూడండి మన్నాడు. అప్పుడు ఇంక మీరు అడగాలో లేదో కూడా తెలిసిపోతుంది ఈ ప్రశ్న. చేస్తారా రేపొద్దుకే? అదే సార్, మీ చేతిలో ఉన్న పనే కదా. కాగితం తీసుకోండి, తెల్లటి పేపర్. రాత్రి నిద్రపోయేటప్పుడు
పొద్దుట 3 గంటలకో 4 గంటలకో 5 గంటలకో మీరు ఎప్పుడు లాగాలనుకుంటే అప్పుడు టైం రాసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలో అనుకోండి, ఒక మాట అనుకోండి, తప్పే లేదు. ఇలా ట్రై చేసి చూస్తే ఇంకా బలంగా ఉంటది కదా, మీరు కూడా చెప్పచ్చు. తర్వాత 8 గంటలకు మొహం కడగాలి రాసుకోండి. నెక్స్ట్ మొహం కడిగిన తర్వాత ఏం చేస్తారో మీరే నిర్ణయించుకోండి, స్నానం చేయాలా వద్దా, చేయాలంటే చేయాలని రాసుకోండి. నెక్స్ట్ టిఫిన్ చేయాలో టీ తాగాలో మీరే రాసుకోండి. ఆ తర్వాత మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అయితే ప్రోగ్రాం ఏదైనా ఉంటుంది కదా మీకు, ఉంటే అది రాసుకోండి. తర్వాత భోజనం రాసుకోండి. ఆ భోజనంలో కూడా ఏ పదార్థాలు తినాలో కూడా మీరే రాసుకోండి. తెలుస్తుందో లేదో తెలిసిపోతుంది స్పష్టంగా, ఎవరు చెప్పక్కర్లేదు. చెప్పి మాకు మీరు ఆ విషయాన్ని ఆ మన్నాడు చెప్తే మేము కూడా ఆనందపడతాం, ఎంత ఉందో తెలుస్తుంది. సాక్ష్యం అనమాట మీరు మాకు. అప్పుడు ఎవరో గురువు గారు చెప్పారు, మనమే ఎందుకు, మనమే ట్రై చేసుకుంటే పోయేదానికి. వాళ్ళు ఏం చెప్పారో అబద్ధం చెప్పారో మనకేలా తెలుస్తుంది, ఒకసారి ట్రై చేసి చూసుకుంటాం కాగితం మీద రాసుకుని. నేనేమనేదంటే ఆ మాట వాళ్ళకి తెలుస్తుంది కానీ మనకి ఎక్కడ తెలుస్తుంది అంతే. ఏమో తెలుగు ఎందుకు, ఆల్రెడీ ఒక రోజు ట్రై చేసుకుంటే పోయేదానికి సులభంగా ఉంది కదా చక్క. ఒక్క రోజుకే మనం ట్రై చేసుకుని ఉందో లేదో అనుమానం పడితే చేసి ఉందని చెప్పాలో లేదని చెప్పాలి. ఇప్పుడే మీరు అనుమానిస్తున్నారు అంటే లేదని మీరే ప్రకటించినట్టు అయిపోయింది పరిస్థితి. మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి అలా జీవించారు, వాడికి మేరకు జీవించినట్టే కదా మనం. ఒక్క రోజుకే కుదరడం లేదు, అనుమానిస్తున్నారు. చెప్పండి. అనుమానం ఏంటంటే స్వేచ్ఛ లేదనే, కానీ సమాజంలో ఇప్పుడు మంచి చెడ్డ మనకి ఏదో కొంత మనకి అనిపిస్తుంది కదా, మనం ఏదో కొంత దాన్ని చేసుకోవాలని అనిపించడమే. అందులో భాగంగానే ఇదంతా అనిపించడము, ఉండడము, జరగడము అన్ని దాంట్లో భాగంగానే జరుగుతున్నాయి. అయితే మనకు అనిపిస్తుంది అలాగే ఉందని, లేదా ఉందని అనిపిస్తుంది కాబట్టి ఒకసారి ట్రైనింగ్ చేసుకోదా అని చెప్పుకుందా అని. ఒక్కరోజే కదా గ్యాప్, రేపు 8 గంటలు లేగాలి, టైం టేబుల్ రాసేసుకోండి నిద్రపోయేదాకా, ట్రై చేసి చూడండి. మాకు ఒక అమ్మగారు ఉన్నారు, వారు అలాగే ట్రై చేశారట, 8 గంటలు లేగాలి అని మొత్తం రాసుకున్నారట. వారు చెప్పిన వాడుకున్నా ఒక్కటే కుదరలేదండి బాబు అన్నారు. వారు ఆల్రెడీ రాసుకున్నారు ఇలాగే ట్రై చేసి, 8 గంటలు లేగాలి, 8 గంటలకు నెక్స్ట్ కార్యక్రమం, 8 గంటలకు మాట్లాడాలి అన్ని రాసుకున్నారు. అబ్బాయి అలా కుదరలేదని వారే చెప్పారు. సాక్ష్యం ఒక సాక్ష్యం అయింది, మీరు కూడా ఇంకో సాక్ష్యం తీసుకుంటే మనం మాట్లాడుకోవచ్చు కదా. మరి ఉందండి, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఎందుకండి, మీ అనుభవం మీకు బాగా పనిచేస్తుంది కదా అంతే. సరే ఉంటామండి. ఎక్కడున్నారు? మేము అరుణాచలంలో ఉన్నామండి. అవునా? నెలకు ఒక రోజు ఒకసారి వెళ్తారా అరుణాచలం? నెలకని కాదు, ఎప్పుడైనా ఎప్పుడో కుదిరింది అలా వెళ్దామంటే. అవునా? సరే 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 ఉందాము. సందేహం అనేది దాని అంతటది రావాలి. అవునండి, అప్పటికప్పటికి వచ్చేస్తాను. అప్పుడు లోపల నుంచి ఉబికి రావాలండి. అవునండి, అది చెప్తే వచ్చేది కాదు. కొక్కు వచ్చింది అనుకోండి, కొక్కు ఆగదు కదా. అవునండి, అలా ఆపుకుందామన్నా ఆపడం కుదరదు. అట్లా ఉంటే వచ్చేస్తుందండి. ఏది సందేహాన్ని తెచ్చుకుని అడవలసిన అవసరం లేదు. సందేహం ఉంటే వచ్చేస్తుంది. అది ఆగదు, ఆగే లక్షణం దానికి లేదు. ఒకవేళ ఆగితే ఆపుకోవడానికి అవకాశం ఉంటే అది సందేహము కాదు. తెచ్చి పెట్టుకున్న సందేహం అవుతుంది తప్ప అతనికి నిజంగా సందేహం అనేది కాదు. అంటే దానికోసం తహతహలాడుతుందండి మనసు. అవును, ఎన్నో సందర్భాల్లో ఎవరు చెప్తారా మన సందేహానికి ఎవరు సమాధానం చెప్తారా అని వెతికిన రోజులు ఉన్నాయండి. అంటే ఎవరో గురువులు, స్వామీజీలు, ఆశ్రమాలు ఉంటే వెళ్ళడము, వారి దగ్గర కూర్చోవడము, వారు ఎప్పుడు అవకాశం కుదురుతుందో అడుగుదా అని రెడీ కూర్చుని వాళ్ళు అండి. ఉద్యోగం కింద ఉండేది. ఏదో అడిగేవాళ్ళు, ఏదో చెప్పేవారు, అసంతృప్తిగా ఉండేది.
అలా సంతృప్తిగా ఉండేది కాదు. సరే ఏదో చెప్పేట్లే పర్వాలేదు అనిపించేది అయితే ఉండేది కానండి, పాడిన పాటే పాడినట్టు ఉండేది కానీ ఆ ప్రత్యేకత కనిపించలేదు. మనం గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాతే అది కొద్దిగా అయిపోతుంది. ఆ తర్వాత నిజంగా సందేహం ఉంటే దానికి సమాధానం దొరుకుతుంది. సమాధానము లభిస్తే ప్రశ్నకి ప్రశ్న ఆగిపోతుంది. ప్రశ్న ఉదయించవు, ప్రశ్నే ఉదయించదు అనమాట. అవునండి. ప్రశ్న ఎప్పుడైతే ఆగిపోయిందో అక్కడ సమాధానమే ఉంటుంది. ఆ సమాధానము స్వయం అన్నమాట. అది ఎవరి సమాధానము కాదు, దేని సమాధానము కాదు, స్వయంగా సమాధానం. ఆ సమాధానాన్ని మనం గురువు అంటున్నాం. అవును. గురువు అంటే వ్యక్తికి సంబంధించింది కాదు, అక్కడ సమాధానంగా ఉంటుంది. వ్యక్తి అనేది దానికి ఉపకరణంగా ఉంటుంది. సందేహానికి సమాధానము కాదు, దాని పేరే సమాధానం. అది ఆ సమాధానంలో సందేహాలు ఉండవు, సమాధానం ఉంటుంది. అక్కడ సందేహానికి తావులేదు, అంటే ప్రశ్న ఉండదు, ఒక్క సమాధానం అనొచ్చు.